మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో మనం చూస్తున్నాం పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి నిన్న కేసీఆర్ అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ వదిలిందని చెప్పుకోవచ్చు. 20 మంది ఎమ్మెల్యేలు అంతా టిఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పేసి. సో విహెచ్ హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు హనుమంతరావు కొన్ని కమెంట్స్ చేసారు. అవేంటో ఇప్పుడు చూద్దాం మనం. మేము ఎన్ని సీట్లు గెలుస్తామో మాకే తెలియదు. విహెచ్ హనుమంతరావు. దేశమంతా మోదీ గాలి వీస్తుంది, ఎవరిని అడిగినా మోదీ మోదీ అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న కాంగ్రెస్ గాలి ఇప్పుడు లేదు. ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తున్నారు. 16 స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులకు మా పార్టీ టికెట్ ఇచ్చింది. వలస వచ్చిన వాళ్ళకే ఎక్కువ టికెట్ ఇచ్చారు, అదే మాకు మైనస్. 10 ఏళ్ల కేసీఆర్ తో ఉన్న వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే చెప్పిండు. మేజర్ గా ఇతను ఖమ్మం టికెట్, విహెచ్ హనుమంతరావు ఖమ్మం టికెట్ ఎక్స్పెక్ట్ చేసిండు. కాకపోతే అది టికెట్ కి సంబంధించి అక్కడ మాట్లాడడం కూడా జరిగింది, ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సీనియర్లని కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకుంటే విహెచ్ నిరుత్సాహపడుతున్నాడు అని చెప్పుకోవచ్చు, బాధలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్లని ప్రజెంట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సీనియర్లని కలుపుకొని పోతలేడు అని చెప్పేసి కొన్ని వర్గాలు అయితే మాట్లాడుకుంటున్నాయి. సో దేశమంతా మోదీ గారి వీస్తుంది, ఎవరిని అడిగినా మోదీ మోదీ అంటున్నారు. సో ఇప్పుడు నిజంగా వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే, సో పార్టీ నుంచే మీకు మైనస్ అవుతుంది అంటే పబ్లిక్ నుంచి ఇంకెంత మైనస్ అవుతుందో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మీ పార్టీ నుంచి వాళ్ళే మీ గురించి మైనస్ చెప్తుంటే వేరే పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నాయకులు మీ గురించి మాట్లాడడం వాస్తవం. కాబట్టి ఒకసారి మీరు ప్రజల సైడ్ నుంచి ఆలోచించాలనేసి కూడా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీ గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో పని చేసుకుంటూ ఉన్న వి హనుమంతరావు గారే ఇన్ని కమెంట్స్ చేస్తే, ఆయననే పార్టీ గురించి పార్టీకి సంబంధించిన మైనస్ చెప్తే ప్రజలకి ఎట్లా ఉంటది, ప్రజలు ఏ రకంగా ఉన్నారో ఒకసారి ఆలోచించాలి. నిజంగా వాస్తవానికి దేశం అంతా మోదీ గాలే వీస్తుంది. ఎందుకంటే నిజంగా వాస్తవం చెప్పుకోవాలి. ఎప్పుడైతే రామ్ మందిర్ కావచ్చు, చంద్రాయన్ కావచ్చు, మోడీ తీసుకొచ్చినాయి అన్ని ఇప్పుడు మోడీకి ప్లస్ అవుతున్నాయి, ఇటు కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతున్నాయి. సో మీరంతా మాట్లాడుకుంటున్నారు. అటు అధికార పార్టీ, ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడడం జరిగింది, రామ్ మందిర్ని రాజకీయం చేసిండు అని చెప్పేసి. అది ఎంత రాజకీయమైనా ఏదేమైన తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా లేని రామ్ మందిర్ మోడీ వచ్చిన తర్వాతనే వచ్చింది. కాబట్టి అది నిజంగా ఇప్పుడు అందరూ మోడీ వైపే చూస్తున్నారని చెప్పేసి 100% మనకు అర్థమవుతుంది. నేను చేసిన సర్వేలు కూడా ఉన్నాయి, నేను చేసిన పబ్లిక్ టాక్ లో ఉన్నాయి. సో వాళ్ళు కూడా చాలా మంది ఈసారి మళ్ళీ ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అన్నట్టుగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న కాంగ్రెస్ గాలి ఇప్పుడు లేదు. ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తున్నారు. వాస్తవం మరి అది. అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని గ్యారంటీలు ఇచ్చింది, ఆ గ్యారంటీలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే గ్యారంటీలకు సంబంధించి మీరు ఇచ్చినట్టు మర్చిపోయినట్టున్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒకసారి నేనేమి ఇచ్చినా ఎలక్షన్స్ కి ముందు ఏం మాట్లాడినా ఎలక్షన్స్ కి తర్వాత నేను ఏం చేస్తున్నా అని చెప్పేసి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. సో ఎందుకంటే మీ పార్టీ నాయకులే చెప్తున్నారు. ఎంత సిగ్గు చేటది. ఒక పార్టీకి సంబంధించిన నాయకులే తన పార్టీ గురించి, ఆయన చాలా సీనియర్, నీకైనా చాలా సీనియర్, ఎక్స్పీరియన్స్, పైగా కాంగ్రెస్ పార్టీ చాలా కాలం నుంచి ఉన్నోడు, పార్టీ మారినోడు కాదు. కాబట్టి ఇతనే చెప్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి మీ పార్టీ నాయకులు మైనస్ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీరు దెబ్బతినే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. నిజంగా నేను చూసినంత వరకు కూడా ప్రజలు బాగానే నిలదీస్తున్నారు. 16 స్థానాలలో బలహీనమైన అభ్యర్థులకు మా పార్టీ టికెట్ ఇచ్చింది. సో బలహీనమైన అభ్యర్థులకి కావాలని ఇచ్చిందా లేదంటే ఇంకే రకంగా ఇచ్చిందా అది మనకు తెలియదు. సో అది బలహీనమైన అభ్యర్థులు అంటే ఇప్పుడు పైన అన్నట్టుగానే దేశం అంతా మోదీ మోదీ అంటున్నారు. కాబట్టి ఆ రకంగా మోడీ పేరు వినిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా బలహీనమైన అభ్యర్థులు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న అభ్యర్థులు పైసా పెట్టేటోళ్ళు ఉన్నారు, పైసా పోస్టోళ్ళు ఉన్నారు, దానం నాగేందర్ లాంటి వాళ్ళు. సో వాళ్ళు పైసా వస్తారు. కాబట్టి మరి వాళ్ళ సంగతి ఏందో ఒకసారి చూడాలి. వలస వచ్చిన వాళ్ళకే టికెట్ ఇచ్చారు, అదే మాకు మైనస్. నిజం మరి. నిజంగా ఈ మాట 100% కరెక్ట్. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు
ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓట్లేసిన ప్రజలు, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఓట్లేసిరో యూత్ కావచ్చు, అటు నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చెప్పుతో కొట్టే సిచ్యువేషన్ కి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో ఒకసారి ఆలోచించాలి. వలస వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చి అదే మాకు మైనస్. నిజంగా వాస్తవంగా అది మైనస్. ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారు? 10 ఏళ్ళు ఆడ 10 సంవత్సరాలు వాళ్ళు చేసుకొని అంతా సెట్ చేసుకొని ఇప్పుడు కబ్జాలు వాళ్ళు చేసిన అక్రమాలు కాపాడుకొని ఇంకొచ్చిన వాళ్ళని ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసారు? ఇప్పుడు VH కూడా అదే బాధపడుతున్నాడు. ఇప్పుడు నిజంగా అది మైనసే. ఈ పాయింట్ నిజంగా ఏ రకంగా చూసినా ఈ మైనస్ పాయింట్ కిందకే వస్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, నీకు ఇంకో వీడియో చూపిస్తా దానం నాగేందర్ కి సంబంధించి. సో ఈ విషయంలో మాత్రం ప్రజలు అయితే నిజంగా బాధపడుతున్నారు. ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిరో, టిఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ కబ్జాలు కాపాడుకోనికే, టిఆర్ఎస్ పార్టీలో చేసిన లంగపనులు కాపాడుకోనికే, టిఆర్ఎస్ పార్టీలో చేసిన అక్రమాలు కాపాడుకోనికే, టిఆర్ఎస్ పార్టీలో చేసిన నీచ పనులు కాపాడుకోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి అవి కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి జై కాంగ్రెస్ అని నినాదాలు చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఎందుకు టికెట్ ఇస్తున్నారు, ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి VH కూడా దీంట్లో డిసప్పాయింట్ అయ్యిండు. సో అదే రకంగా నిజంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లను పట్టించుకోవట్లేదా అని చెప్పేసి కొంతవరకు అయితే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడే కథలో కూడా బాధ అనిపించింది. ఇన్ని సంవత్సరాలుగా ఉన్నా మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. సో ఆయన ఏం చేస్తున్నాడు? సీనియర్లను ఎందుకు కలుపుకోబోతున్నాడు? ఆయన స్వార్థం కోసం ఎందుకు ఆలోచిస్తుండు? అడ్డమైన వాళ్ళని ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నా అని చెప్పేసి నిజంగా వీళ్ళకి బాధ ఉంటది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి ఆ బాధ ఉంటది. 10 ఏళ్లలో కేసీఆర్ తో ఉన్న వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. వాస్తవంగా డ్యామేజ్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పడిపోయింది. సో ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో నిజంగా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది. ఎందుకంటే నిన్న అన్నట్టుగా కేసీఆర్ ఒక బాంబ్ అయితే వేల్చిందని చెప్పుకోవచ్చు. 20 మంది ఎమ్మెల్యేలకి సంబంధించి మరి ఎవరు వస్తారు, ఎవరు పోతారు, ఏమైతుంది అని చెప్పేసి కొంచెం ఒక సస్పెన్స్ అయితే పెట్టిండు అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ కి వస్తే కొన్ని సీట్లు వస్తుండొచ్చు, కానీ కాంగ్రెస్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. 200% డ్యామేజ్ చేసిండు ఎవరు? రేవంత్ రెడ్డి మొత్తం డ్యామేజ్ చేసింది ఆయన. ఎందుకంటే ఆయన టార్గెట్ ఏం పెట్టుకుండు? నేను చెప్తుంటా కదా పదే ఆయన టార్గెట్ ఏం పెట్టుకుని అక్కడ కేసీఆర్ దగ్గర మొత్తం ఖతం చేయాలి, అందరినీ నా సైడ్ మలుచుకోవాలి, అక్కడ దగ్గర ఎవరు ఉండరు, పార్టీ మొత్తం కుప్ప కూల్చేసేయాలి, అక్కడ మొత్తం సంతోష్, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు 5 ఉండాలి, ఇంకెవరు ఉండరు, అంతా కాంగ్రెస్ పార్టీ సైడ్ రావాలి అని చెప్పేసి అది ఒకటే టార్గెట్ పెట్టుకున్నావు తప్ప ఆ 6 గ్యారెంటీలకి సంబంధించి ప్రజలకు ఎంతవరకు పోతున్నాయి, ఎవరెవరికి పోతున్నాయి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమందికి ఇస్తున్నారు, నేను ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏడికి పోయినాయి, ముసలు కొట్టుకలు వస్తున్నారు, మందులు గొర్రెలు లేక. ఎందుకంటే కేసీఆర్ తీసుకొచ్చిన 2000 మంది వాళ్ళు డిపెండ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు 4000 ఇస్తా అంటే నేను నమ్మే ఓట్లేసారు కాబట్టి అవన్నీ ఎక్కడ పోయినాయి అని చెప్పేసి ప్రజలు కొట్టుకొని వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో సీట్లు కోల్పోయే ఛాన్స్ మాక్సిమం ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి VH చేసిన కామెంట్ అయితే ఇది. సో పార్టీ నుంచి పార్టీకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులే పార్టీకి మైనస్ చెప్తే ప్రజలు ఏ రకంగా నమ్ముతారని చెప్పేసి ఒకసారి నిజంగా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి పెట్టి ఆలోచించాలి. నేను ఏం గ్యారంటీలు ఇచ్చినా సీనియర్లను కలుపుకొని పోతున్నానా లేదా, నేను సీఎం అయిపోయినా నా పని అయిపోయింది, ఎవడేం ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నేను చేయాల్సింది నేను చేసుకుంటా అని అనుకోకుండా ఇటు 6 గ్యారంటీలకి సంబంధించి ఏ రకంగా తీసుకొని పోవాలి, సీనియర్లను ఎట్లా కలుపుకోవాలి, సో ఇతర పార్టీ నుంచి మా పార్టీకి ఏం దొంగ పనులు చేసి వచ్చారు, ఏం దొంగ పనులు చేసి వస్తున్నారు, నేను గేట్ ఎత్తేసిన అయిపోయింది, అక్కడ కేసీఆర్ దగ్గర ఖతం చేసేయాలి, నేను తీసుకొని రావాలని ఆలోచించకుండా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, పార్టీకి సంబంధించిన నాయకులను ఎట్లా మెప్పించాలి, ప్రజలకి 6 గ్యారెంటీలకు ఎట్లా చేరవేయాలని చెప్పేసి దీని మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఇక్కడైనా పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి కొన్ని సీట్లను వస్తాయి. అన్ని రాకపోయినా ఏదో 2-3 సీట్లను వస్తాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించి చిత్తశుద్ధి పెట్టి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాను.